హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ కి స్వాగతం. అనుపమ పరమేశ్వర్, రెజీనా ప్రధాన పాత్రలో నటించినటువంటి సినిమా పేరు ఏంటంటే మరీచిక. ఈ మరీచిక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. చాలా ప్రశంసలు అయితే అందుకుంటుంది ఈ సినిమా ట్రైలర్. అంత అద్భుతంగా ఉన్నదనేసి కొనియాడుతున్నారు సినీ ప్రేక్షకులు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నది ఎవరు అంటే విరాజ్ అశ్విన్. మరి ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ఎవరు అంటే కాశెట్టి సతీష్. ఇతను ఎంతో చక్కగా ఆ చిత్రాన్ని డైరెక్షన్ చేసిండా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఆ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాలు చూస్తే, ఆ ట్రైలర్ని చూస్తుంటేనే అర్థమవుతున్నది అనేసి సినీ విశ్లేషకులు అయితే మెచ్చుకుంటున్నటువంటి సందర్భం. ఏంటిది అంతలా ఏమున్నది అనంటే సస్పెన్స్ థ్రిల్లర్కు సంబంధించినటువంటి ఈ మరీచిక ట్రైలర్ చాలా అద్భుతంగా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చక్కగా ఉన్నది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి ఇళయరాజా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందించాడు. ఈ సినిమాకి హైప్ వచ్చేసింది. అసలు ఎంతలా అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏ సినిమాకు కూడా ఇంత బజ్జు రాలేదనేసి సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అంత అద్భుతంగా ఉన్నది. ఆ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ ట్రైలర్లో మొత్తం లవ్ సీన్స్ కావచ్చు, ఎమోషన్స్, సస్పెన్స్, అసలు ఒక్కటేమిటి అన్నీ ఇక నవరసాలు పండించిరని చెప్పొచ్చు ఒకే మాటలో చెప్పాలంటే. అంత హైలైట్గా వచ్చింది ఈ ట్రైలర్ అయితే. ఈ ట్రైలరు ఈ సినిమా మీద మంచి హైప్ అయితే తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా థియేటర్లలో మే 29న రిలీజు అవుతున్నదనేసి మేకర్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ కథలోని మిస్టరీ అంశాలను కట్ చేసిన తీరు, ఆ ట్రైలర్ని డిజైన్ చేసిన తీరుని ఒక్కసారి పరిశీలించినట్లయితే మాత్రం అసలు గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అంతలా అద్భుతంగా ఆ ట్రైలర్ కటింగ్ విధానం బాగుందనేసి సినిమాకైతే మంచి హైప్ అయితే వస్తుందనేసి చాలామంది అయితే చెప్తున్నారు. ఈ మరీచిక సినిమా మాత్రం ఏదో ఒక తెలియని కొంచెం డిఫరెంట్ అనుభూతిని అయితే పొందగలుగుతారు ఈ సినిమాను చూసినప్పుడు అనేసి చాలామంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మరీచిక ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.